పశ్చిమ గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినీడు తిరుమలరావు ఆధ్వర్యంలో 1000 మంది పేదవారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవుల్లో పవన్ కళ్యాణ్ ఉండాలని ఆశిస్తున్నట్లుగా తిరుమలరావు పేర్కొన్నారు. మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ సోమేశ్వర స్వామి, మా వాళ్ళమ్మ, అలాగే మన వెంకటేశ్వర స్వామి దయ వల్ల మంచి ఉన్నత పదవులు ఇంకా రావాలని కోరుకుంటూ, అలాగే అంజబాబు గారి త్వరలో మంత్రి రావాలని కోరుకుంటూ జై జనసేన, జై జనసేన. మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా పేదవారు సంతోషంగా ఉండాలి, పేదవారు ఆనందంగా ఉండాలనే ఆలోచన. ఆ ఆలోచనతోటి మల్లినీడి బాబీ గారు పేదవారికి అన్నదాన కార్యక్రమం 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా మనమందరం కూడా నడుచుకున్నాం. ఆయన ఆలోచన ఒక్కటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నారు. ఆయనకు అండగా ఉండి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. ఆయన పచ్చదనం పరిశుభ్రతనే పిలుపునిచ్చారు. మనమందరం కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన మల్లినీడి బాబీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినీడి తిరుమలరావు ఆధ్వర్యంలో 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. పేదవారు ఆనందంగా ఉండాలన్నదే పవన్ కళ్యాణ్ కోరిక అన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారని తెలిపారు. ఇక ఎమ్మెల్యే సోమేశ్వర స్వామి, మా ఊళ్ళమ్మ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలన్నారు తిరుమలరావు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను పవన్ కళ్యాణ్ అధిరోహించాలన్నారు.